మళ్ళీ సైకిల్ కమలం ఒకటవుతాయా? బీజేపీ టీడీపీ మధ్య పొత్తు పడవనుందా? ఈ అంశం సంబంధించి గత 4-5 రోజులుగా వస్తున్న వార్తల నేపథ్యంలో ఏది వాస్తవం? దీనికి సంబంధించి ప్రైమ్ టైం డిబేట్ కంటిన్యూ అవుతోంది. సుందరపు విజయ్ కుమార్ గారు, సార్ ఆల్రెడీ మీరు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నారు. రెండు పార్టీలు చెబుతూనే ఉన్నాయి, పొత్తు కొనసాగుతుందని చెబుతూనే ఉన్నాయి. ఎన్డీఏ భాగస్వామిగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక పార్టీగా జనసేన ఉంది. మీరు ఈ మధ్య కాలంలోనే తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తు కుదుర్చుకున్నారు. మీ అంచనా ఏంటి సార్? భారతీయ జనతా పార్టీకి సంబంధించి పొత్తుతో మీతో కలిసి వచ్చే సూచనలు ఉన్నాయా, లేదంటే వేరే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? గత కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చ, బయట వాతావరణం చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తోంది? నమస్కారం అండి అందరికి. నమస్తే సార్. టెంటి వీక్షలు కూడా నమస్కారం సార్. మేము ఇప్పటం సభ దగ్గర నుంచి కూడా మేము చాలా క్లారిటీగా చెప్తా ఉన్నాం అండి. జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలు, లేకపోతే దోచుకున్న డబ్బుతో రేపు చేసే ఎలక్షన్, ఇవన్నీ కూడా మోసాలు, అబద్ధాలు, ఇవన్నిటిని కూడా డెఫినెట్ గా ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో నిజాయితీ అయితే 100% మేము 100 రెట్లు ఆయనకన్నా ఎక్కువగానే ఉన్నాం. అయితే ఆయన అలా లేడు. ఎవరు పడితే వాళ్ళని అబద్ధాలు చెప్పడం, ఏది చేయడం, ఈ అబద్ధాలు చెప్పి అధికార దుర్వినియోగం చేయడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మేమేమన్నామంటే అపోజిషన్ పార్టీస్ అన్ని ఒక మాట మీదకి వస్తే, అందరూ కలిసి పోటీ చేస్తే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నియంత ఇంటికి వెళ్ళకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది కాదు, ఇంటికి వెళ్తాడు. కాబట్టి ఈ ఓడించి మనం ఇంటికి పంపించాలనేది మా నినాదం, మా వ్యూహం కూడా. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎక్కడికక్కడ గ్రామ స్థాయిలో కానీ, వార్డు స్థాయిలో కానీ ఎక్కడికక్కడ మరి ప్రజలు పడుతున్న ఇబ్బందులతో మా కార్యకర్తలు ఎక్కడికక్కడ కలిసికట్టుగా మరి పోరాటం చేయటం, అదే ప్రజలు ఆశించటం. మేము ఈరోజు తెలుగుదేశం జనసేన కలిసి ఉన్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వం మేము ఇప్పుడు కూడా గౌరవిస్తాం. అలాగే మోడీ గారి నాయకత్వంలో బీజేపీతో పాటు మేము అలయన్స్లో ఉన్నాం. అయితే మేము ఇప్పటి నుంచో మేము అనుకుంటుంది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, అలాగే ఇతర లెఫ్ట్ పార్టీలు కూడా, అంటే మీరు అనుకోవచ్చు భారతీయ జనతా పార్టీతో లెఫ్ట్ పార్టీలు కలుస్తాయా? డెఫినెట్ గా కలాల్సిన పరిస్థితి ఉంది. అన్ని పార్టీలు కలిసి రావాలి. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఒక పరిస్థితులు లేవు. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉన్నప్పుడు, ఈ ప్రత్యేకమైన పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ యువతని, వాళ్ళ భవిష్యత్తుని కూడా మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందనేది మేము చాలా గట్టిగా నమ్మాం. మేము మీద ఉన్నాం. కాబట్టి ఈరోజు సంతోషం, మనకైతే నమ్మకం ఉంది. అందరం కలిసికట్టుగా ప్రజల కోసం, నిజంగా ప్రజల కోసం ఆలోచించే వాళ్ళందరూ కూడా ఒక యూనిటీగా వచ్చి అలయన్స్ లోని పోటీ చేస్తారు. ఒకవేళ సీట్లు అంటారా, అవి ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్ ఆర్ పెద్ద ఇదేం కాదు. అందరం కూడా ఈరోజు ప్రజల్ని రక్షించి ఆంధ్రప్రదేశ్ని రక్షించాల్సిన పరిస్థితి అయితే వచ్చిందండి.